అందరి గుండెల్లో ఉండే పవన్ కళ్యాణ్ ఇంతకీ ఎంతవరకు చదివాడో తెలుసా? చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అంటారు. నిజమే, బాగా చదువుకున్న వారు కూడా సినిమాల్లో ఉన్నారు. రాఘవేందర్ రావు బిఏ అంటే అప్పట్లో గొప్ప, కానీ ఇప్పుడు బిఏ అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. అదే సమయంలో ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా సినిమా ఇండస్ట్రీలో వెలుగొందుతున్న వారున్నారు. కళకు చదువు అడ్డు రాదని నిరూపించాడు పవన్ కళ్యాణ్. తెలుగు హీరోల్లో చాలా మంది అమెరికా, ఇండియాలో ఎంఎస్, ఎంఫిల్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లాంటి గొప్ప గొప్ప చదువులు చదివారు. అయినా సినిమాల్లో ఎదురెదుతున్న వారున్నారు. కానీ పెద్దగా చదువుకోకుండా మన పవన్ కళ్యాణ్ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? కొణిదెల కళ్యాణ్ బాబు అంటే ఎవరికి పెద్దగా తెలియదు. అదే పవన్ కళ్యాణ్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. కానీ పవన్ 10వ తరగతి సర్టిఫికేట్ లో కళ్యాణ్ బాబు అనే పేరు ఉంది. పవన్ సినిమాల్లోకి ఆశ్చర్యంగా వచ్చాడు. పెద్దగా బయట కలవని సిగ్గరి అయిన పవన్ సినిమాల్లో రాణిస్తాడో లేడో అన్న సందేహం చిరంజీవికి ఉండేదట. అటు చదువుల్లో పాస్ కాకపోవడంతోనే పవన్ ని సినిమాలోకి తీసుకొచ్చాడు చిరంజీవి. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకటరావు, అంజనాదేవిలకు 1972 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి 2 అక్కలు, 2 అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న శివశంకర వరప్రసాద్ అదే చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు నిర్మాత నాగబాబు పవన్ కు రెండో అన్నయ్య. పవన్ కళ్యాణ్ నాన్న పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తుండేవాడు. దీంతో తరచూ బదిలీలు జరిగేవి. ఇలా పవన్ విద్యాభ్యాసం బాపట్లలో మొదలైంది. తర్వాత చీరాలలో కొనసాగింది. పవన్ తన ఇంటర్మీడియట్ ను నెల్లూరులోని విఆర్సి కళాశాలలో పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువుల మీద ఆసక్తి లేక డిగ్రీ చేయలేదు. అనంతరం కంప్యూటర్స్ లో డిప్లొమా చేసి చదువులకు శాశ్వతంగా స్వస్తి పలికాడు. ఖాళీగా ఉన్న పవన్ అటు చదువుకోకుండా ఇటు ఎవరితో కలవకుండా సైలెంట్ గా ఉండడం చూసి చిరంజీవి 1996లో అక్కడమ్మ ఇక్కడబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయించాడు. ఆ తర్వాత ఒక్కో సినిమా తీస్తూ అంచెలంచెలుగా ఎదిగిన పవన్ ఇప్పుడు పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. ఇంటర్మీడియట్ వరకే చదువు ఆపేసిన పవన్ ఇంత స్టార్ గా ఎదిగాడంటే ఇప్పటికీ అందరూ నమ్మలేకుండా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.